రంజాన్ పండుగను పురస్కరించుకొని ఈద్గా వద్ద ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీళ్ల ఐలయ్య ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని ఆలేరు పట్టణంలోని ఈద్గా వద్ద ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీళ్ల ఐలయ్య ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. ఈ సందర్భంగా బీళ్ల ఐలయ్య మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని అన్నారు. ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో అల్లాహ్ ప్రజలందరికీ కష్టాలు తొలగించి శాంతి, సంపద, ఆనందం, ఆరోగ్యం ఇవ్వాలని కోరుతున్నారు. రంజాన్ మాసంలో కఠిన ఉపవాస దీక్షలు క్రమశిక్షణతో చేసిన ప్రార్థనలు సమత మమతను పెంచుతాయని అన్నారు. రంజాన్ పండుగ ముఖ్యంగా దానగుణం నేర్పుతుందని మరోసారి ముస్లిం సోదరులకు, సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సుబ్హానల్లాహి అమ్మా యుష్రికూన్ హువల్లాహుల్ ఖాలిఖుల్ బారిఉల్ ముసవ్విరు లహుల్ అస్మా لا إله إلا الله وحده لا شريك له الملك الأكبر الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد وأشهد أن سيدنا ఈ పవిత్రమైన రంజాన్ కఠినమైన దీక్షతోటి ఇంత మండు టెండలకు కూడా ఆ స్వామివారి అల్లా కృపతోటి ఉపవాసం 30 రోజులు కఠిన దీక్షతోటి ఎంతో భక్తితో చేసినటువంటి లోకం కోసం అల్లా కృప అందరి మీద ఉండాలని మీరు చేస్తున్నటువంటి కఠిన దీక్ష ఎంతో గొప్పది. కాబట్టి ఈ స్ఫూర్తి తీసుకొని అందరూ కూడా అల్లా ఆశీస్సులతోటి ఇంకా కూడా దినదినాభివృద్ధిగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, ముఖ్యంగా హిందూ ముస్లిం అంటే ఎంతో ప్రేమానురాగాలతో కలిసి ఉండి అన్నదమ్ముల సోదర భావంతో కూడా ఇంకా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని ఆ అల్లా ఆశీస్సులు ఉండాలని చెప్పి మీరు ఏదైతే ఈ కఠిన దీక్ష చేసిరో ఈ రోజు రంజాన్ అందరూ కూడా సుఖ సంతోషాలతోటి మీ కుటుంబ సభ్యులతోటి మీరు చేసిన దీక్షకు ఈరోజు విరామం ఉంటుంది. కాబట్టి ఇంకా కూడా ఆ అల్లా ఆశీస్సులతోటి ప్రాంతం అభివృద్ధి కావాలి. దాంట్లో మీరు చేసినటువంటి ఈ గొప్ప కఠిన దీక్ష కూడా అందరూ కూడా సాధ్యులై ఉండి ఇంకా దినదినాభివృద్ధిగా చెందాలి. ముఖ్యంగా మైనార్టీల అభివృద్ధి కోసం పార్టీ పక్షం కానీ వ్యక్తిగతంగా నా పక్షాన కానీ అన్ని విధాల ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని ఇంకా కూడా కొంచెం సమయం లేట్ అయినా రోడ్ ఆయన వేయమని చెప్పి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కానీ అందరు కూడా చెప్పడం. దాంతో పాటు ఈ ఈద్గాకు సంబంధించినటువంటి ఇంకా మీ మసీదులకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఖచ్చితంగా భాగస్వామ్యమై ప్రభుత్వం నుంచి కానీ అవసరమైతే మా ఫౌండేషన్స్ కూడా ఇంకా ఈ కాంపౌండ్ కూడా వచ్చేసరికి కంప్లీట్ చేస్తాను మాటిస్తూ, ఆలయంలో పోయినసారి కాంపౌండ్ ఖతం చేసినాం, ఈసారి కూడా వాళ్ళు ఇక్కడ కూర్చోడానికి కూడా 9 లక్షలు పెట్టి సీసీ రోడ్ కూడా వేయించడం జరిగింది. ఏదైతే చేసినామో ఇక్కడ కూడా వచ్చేసరికి ప్రహరీ కూడా కంప్లీట్ చేస్తా అని చెప్పి మాటిస్తూ, మీ అందరి ప్రేమాభిమానంతో మొన్న జరిగిన ఎలక్షన్ లో మీ బిడ్డగా ప్రతి ఒక్క మా మైనారిటీ సోదరంతా కూడా నా మీద దీవెనతోటి మీరు ఇంత భారీ మెజార్టీ ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరు రోజుల నుంచి ఎంతో కఠినమైన దీక్షతోటి ఉపవాస దీక్షతోటి అల్లా కృప వల్ల ఇంకా మన ఆలయం దినదినాభివృద్ధిగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మీరు ఏదైతే కఠిన దీక్ష చేసిరో అది మీ యొక్క కుటుంబాలకే కాదు ఆలయ ప్రజలందరికీ కూడా అల్లా ఆశీర్వాదం ఉండే విధంగా మీరు చేసినటువంటి దీక్ష ఈ రోజుతోటి విరమిస్తుంది. కాబట్టి ఈ 30 రోజుల కఠిన దీక్ష ఆలయానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తూ మళ్ళొకసారి అల్లా ఆశీస్సులతోటి అందరం మంచిగా ఉండాలి, అందరం మనం ఉండాలనే భావంతో ఈ రంజాన్ వేళ ముస్లిం సోదరులకు ప్రభుత్వ పరంగా కానీ మా నుంచి కానీ వ్యక్తిగతంగా కూడా ఎప్పటికీ నేను మీ వెన్నంటుండి గత 3-4 సంవత్సరాల నుంచి కూడా నన్ను ఇక్కడ మీ బిడ్డగా ఆహ్వానించి ఈ ప్రాంతంలో నాకు కూడా అవకాశం కల్పించినటువంటి
మా ముస్లిం మత పెద్దలందరికీ, మా ముస్లిం సోదరులకి మరొకసారి ఈద్ ముబారక్ తెలియజేస్తూ, ఇంకా కూడా మన అభివృద్ధిలో కూడా ఇంకేమైనా ఉంటే కూడా ఇక్కడ నాకు అండగా మా పెద్దలు మన భోంగీరు ఎంపీ చామల కిరణ్ కుమార్ అన్న కూడా యువ నాయకుడు, దానగుణుడు, ఏ పదవి లేనప్పుడే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి నాకు కూడా తోడున్నటువంటి అన్న కూడా ఇక్కడ రావడం ఈ ఒక్కసారి కాదు, ప్రతిసారి కూడా ఆలేరు ముస్లిం సోదరులనే ప్రేమకు ప్రతీకగా నిలిచే ఇక్కడ మత పెద్దలు కానీ ముస్లిం సోదరులు కూడా ఆ రకంగా కుటుంబ సభ్యులక నన్ను ఆదరించి మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో 100% మా మైనార్టీ సోదరులంతా కూడా నన్ను బిడ్డగా ఆశీర్వదించారు. కాబట్టి ఇవాళ మీ ముందుగా ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా వీడికి రావడం జరిగింది. ఇది నేను పదవిగా కాకుండా బాధ్యతగా ఇంకా ఆలేరు అభివృద్ధి కోసం మీ అందరి సహాయ సహకారాలతో ఆ అల్లా ఆశీస్సులతో కూడా ముందుకు పోదామని తెలియజేస్తూ, ఏ రకంగా అయితే నా మీద ప్రేమతోటి మా బిడ్డ అని చెప్పి మీరు ఆశీర్వదించారో ఆ రకంగా మా అన్నగారిని కూడా ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు. అన్ని కుటుంబాలు దినదినాభివృద్ధి చెందాలి. ఈ ఆలేరు ఇంకా కూడా మీ 30 రోజుల దీక్షతోటి ఇంకా అభివృద్ధి వైపు పోతుందని ఆశిస్తూ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.